ఈ మధ్య కాలంలో కులాలను టార్గెట్ చేస్తే ఫేమస్ అయిపోవచ్చనే భావన ఒకటి వచ్చింది. ఇప్పుడు కుల పిచ్చి బాగా ముదిరిపోయింది. అఫ్‌కోర్స్ గతంలో గూడా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గనక ఒక కులాన్ని గనక కించపరిస్తే బాగా ఫేమస్ అయిపోవచ్చు. దాని ద్వారా డబ్బులు సంపాదించొచ్చు అనేది ఇప్పుడు అందరిలోనూ ఏర్పడింది. అందులోనూ బ్రాహ్మణ కులం అంటే ఇంకా చిన్నచూపు. ఎందుకంటే వీళ్ళని ఏమన్నా అన్నా గాని తల వంచుకొని పోతారు తప్పితే ఈ యాగిటేషన్స్ కూడా చేయరు. ఒక ఆయనేమోనో బ్రాహ్మణుల కూతుల్ని మా కొడుకుల దగ్గరికి పంపించండి అని ఒక ఎదవ అంటే జంధ్యం తీసేయి బాగా బలిసి అంగీలు వేసుకోరని ఒకడు. అయితే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే బాపనాయనకి ఇప్పుడు కష్టం వచ్చి పడింది. అఫ్‌కోర్స్ ఇంతమంది ఇన్ని వాగుతున్నా గాని బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు ఎవ్వరూ కూడా దీని మీద స్పందించట్లేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయితే స్పందించారు గాని ఈ మధ్య కాలంలో ఈ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళ వీడియోలు నేను చూసి విని తర్వాత వాళ్ళు చెప్పిన పాయింట్లలో కొన్ని మిస్ అయ్యానే భావంతోటి అసలు ఎందుకు వేపనాయన జంధ్యం వేస్తాడు, ఎందుకు అంగీలు వేసుకోరు, అసలు అప్పట్లో ఎందుకు కుల వివక్ష ఉండేది, అసలు వాళ్ళు ఎవరైతే అణగారిన వర్గాలను చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఈ బ్రాహ్మణులను తిడుతున్నారు, అసలు ఈ బ్రాహ్మణులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేవి ఇవన్నీ కూడా చూద్దాం. అసలు ఈ బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలు ఏమిటి, వీళ్ళని ఎందుకు అంటరాని వారుగా చూశారు అనే విషయాన్ని కనుక తీసుకుంటే పూర్వకాలం ఇంత విజ్ఞానం ఇంత సోషల్ అవేర్నెస్ లేదు. అప్పుడు కూడా అన్ని కులాల వారిని కూడా ఈ బ్రాహ్మణులు సమానంగా చూశారు. అయితే ఇతర వర్ణాల వారిని చెరువుల దగ్గరకు బావుల దగ్గరకు అసలు వాళ్ళు ఉండే ప్రదేశానికి ఇళ్ల దగ్గరకు ఎందుకు రానిచ్చేవారు కాదు, వీళ్ళు నిజంగానే కుల వివక్ష చూపించారా అనేది మనం గనక ఒక్కసారి గనక చూసినట్టయితే పూర్వము ఈ మిగతా వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ స్నానాలు చేయటం లాంటివి లేకపోతే శుభ్రంగా ఉండటం లాంటివి తక్కువగా ఉండేవి. కులాలను బట్టి మాంసాహారం తినటం మిగతా పనులు అంటే లైక్ ఈ మట్టి పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, లేకపోతే వ్యవసాయం చేసేవాళ్ళు, కమ్మరి కుమ్మరి ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులవృత్తులు చేసుకునే వాళ్ళు గనక ఆ బావుల దగ్గరికి చెరువుల దగ్గరికి గనక వస్తే వాళ్ళ నుంచి వచ్చేటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వైరస్ వస్తాయని భావించి పూర్వం వీళ్ళందరినీ కూడా ఆ చెరువుల దగ్గరికి ఆ చెరువుల దిగనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం, వీళ్ళు పరిశుభ్రంగా ఉన్నారా లేదా. ఉదాహరణకు కుమ్మరి ఉన్నాడు, అతను కొండలు చేస్తూ ఉంటాడు, ఆ బురద ఇవన్నీ ఉంటాయి. లేదు ఈ శ్మశానంలో ఈ శవాలను కాల్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పరిశుభ్రంగా ఉంటారో లేదో తెలియదు. వాళ్ళు వచ్చి గబక్కని ఈ చెరువుల్లోను బావుల్లోను గనక దిగితే ఈ వైరస్ ఇవంతా కూడా వస్తాయి. సో అందువల్ల ఆ చెరువుల్లోకి అలాగే బావుల దగ్గరికి వీళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. అయితే దాని పట్ల వీళ్ళు కఠినంగా వ్యవహరించిన వ్యవహారం అయితే మాత్రం ఖచ్చితంగా అది ఆక్షేపించదగ్గ విషయమే. ఎందుకంటే అప్పట్లో మిగతా వర్ణాల్లో ఈ మాంసాహారం తినటం మిగతా పనులు అంటే ఈ ఇందాక చెప్పినట్టుగా మట్టి పని చేసేవాళ్ళు గాని, చెప్పులు కుట్టేవాళ్ళు గాని ఇలా కులవృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. అలా వారి వారి కులవృత్తులు చేసి చెరువులో దిగితే ఆ బావుల దగ్గరికి గనక తిరిగితే అంటువ్యాధులు వైరస్లు వస్తాయని భావించి ఆ దరిదాపుల్లోకి ఈ బ్రాహ్మణులు రానిచ్చేవాళ్ళు. కేవలం బ్రాహ్మణులే కాదు, ఒక బ్రాహ్మణులే వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేదు. అప్పట్లో ఉన్నటువంటి రజకారులు గాని, మునుసుబ్బులు గాని, అలాగే అంటే బ్రిటిష్ వారి పాలనలో కొంతమందిని వీళ్ళు ఉద్యోగస్తులుగా పెట్టుకున్నారు. ఎవరు ఉదాహరణకు చౌదరి ఉన్నారు. చౌదరి అంటే కమ్మ కులం వేరు, చౌదరి వేరు. చౌదర్ అనేది యాక్చువల్ గా మరాఠీ వర్డ్. ఈ చౌదర్ అంటే ఏంటి, శిస్తు వసూలు చేసేవాడు. అతను బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేసేవాడు కాబట్టి అందరూ కూడా అతనికి వంగి దండాలు పెట్టి అతను ఆ బాస్ అనే విధంగా ఉండేవాళ్ళు. అతను బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు చేసేవాడు కాబట్టి అతను అందరూ కూడా గౌరవించేవాళ్ళు, అలాగే భయపడేవాళ్ళు కూడా. అలా పెట్టుకున్న వాళ్ళని ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణుల్లో కూడా 6,000 నియోగులు అని అంటారు. ఈ 6,000 నియోగులు కూడా ఏంటంటే వాళ్ళు ఒక 6,000 మంది ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ కూడా ఏంటి ఈ శిస్తులు వసూలు చేసుకోవడం ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఇప్పుడున్న దీని ప్రకారము ఈ గవర్నమెంట్ భూములని వాళ్ళు ఆక్రమించారని వీళ్ళు ఆక్రమించారని చెప్పేవాళ్ళు. కానీ అప్పట్లో ఉన్న కరణాలు గాని లేకపోతే మున్సిపులు కానివ్వండి లేకపోతే గ్రామ కంఠాలు అని పిలిచేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ పొలం ఇంతవరకు ఉంది పర్ఫెక్ట్ గా లెక్క ఉండేది. కానీ ఇప్పుడు ఇంత కబ్జా అయిపోతుందంటే కారణం అది వేరే టాపిక్. యాక్చువల్ గా దీన్ని గనక పక్కన పెడితే ఈ మిగతా కులాల వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళ చుట్టూలు కూడా ఎందుకంటే ఈ బ్రాహ్మణులే ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మిగతా కులాల వాళ్ళు ఈ బ్రాహ్మణులు అంతా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ సహజంగానే ఈ పౌరోహిత్యం చేసుకుంటూ ఇట్లా బతికే వాళ్ళు ఈ బ్రాహ్మణులు. వీళ్ళు
సహజంగానే పిరికి వాళ్ళు, భయస్థులు. దాంతో మిగతా కులాల వాళ్ళకి వీరి మీద విపరీతమైన కోపం పెరిగిపోయింది. అయితే ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. పైగా మిగతా కులాల వాళ్ళు అప్పట్లో ఈ తప్ప తాగటం, ధూమపానం చేయటం లాంటివి చేసేవాళ్ళు. అయితే అది తప్ప ఒప్ప దాన్ని పక్కన పెడితే వీళ్ళు ఎక్కడ భయపడేవాళ్ళు అంటే ఈ బ్రాహ్మణులు ఈ అప్పట్లో అన్ని పూరి గుడిసెలు ఉండేవి. ఎవరైనా చుట్ట గాని, బీడి గాని ఇవి ఏవైనా గనక విసిరితే వాళ్ళు ఉంటున్నటువంటి గుడిసెకి నిప్పు అంటుకుంటుందనో అట్లా భావించి వాళ్ళు ఒక అగ్రహారాలు నిర్మించుకొని ఈ మిగతా కులాల వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. దీంతో మమ్మల్ని అంటరాని వాళ్ళ కింద జమ కట్టారని భావించడం మొదలు పెట్టారు ఈ మిగతా కులాల వాళ్ళు. ఎందుకు ఈ చెరువుల్లో దిగటం, లేకపోతే బావుల దగ్గరికి రావటం, లేకపోతే వాళ్ళు ఎవరైనా వచ్చి గబక్కన చుట్టో బీడిని గాల్చి గబక్కన గనక ఆ నిప్పు గనక వేసేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ గుడిసెలు కాలిపోతాయనే భయం కావచ్చు, ఏవైనా కావాలి. సో దీంతో ఏంటంటే మమ్మల్ని అందరిని కూడా అంటరాని వాళ్ళ కింద జమ కట్టారని భావించడం మొదలు పెట్టారు. కేవలం బ్రాహ్మణులు సేఫ్టీ కోసం తీసుకున్న చర్యలు ఇవన్నీ. వాళ్ళ సేఫ్టీనే కాదు, ఒక గుడిసె గనక తగలబడిపోతే ఆ ఊరంతా కూడా తగలబడిపోతుంది. సో ఇవి ఏవైనా గానీ, అలాగే అప్పట్లో ఇన్ని మెడిసిన్స్ గానీ ఇవి గానీ లేవు. వాళ్ళు అపరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధులు సోకుతాయని ప్రమాదాలు జరుగుతాయి. అఫ్ కోర్స్ అందరూ అపరిశుభ్రంగా ఉంటారని కామెంట్ చేయట్లేదు నేను. ఎందుకంటే గబక్కన ఎవరైనా కానీ అపరిశుభ్రంగా ఉండి ఏ చెరువులోకో ఏ బావుల దగ్గరకో వెళితే ఆ బ్యాక్టీరియా, వైరస్ లాంటివి సోకుతాయి అనే ఉద్దేశంతో దానికి తోడు అప్పట్లో సినిమాలు కూడా ఇంకొంచెం మాధ్యం పోయడంతో ఈ కుల వివక్ష మరీ పెరిగిపోయింది. ఈ కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. అప్పట్లో ఈ పాదరక్షలు అవి చంకలో పెట్టుకొని ఈ బ్రాహ్మణుల దగ్గర లేకపోతే అగ్రవర్ణాల ఇళ్ల దగ్గర, ఇప్పటికీ నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల ఉన్నాయి, చెప్పులు చంకలో పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ కూడా వెళ్లేవాళ్ళు. అయితే దానికి కూడా ఏంటంటే కారణం, అప్పట్లో ఈ పాదరక్షల బదులు పావుకోళ్ళు వాడేవాళ్ళు ఈ బ్రాహ్మణులు. కానీ మిగతా కులాల వారు ఏం చేసేవాళ్ళు అంటే ఈ జంతువుల చర్మంతో చేసినటువంటి చెప్పులను వాడేవాళ్ళు. దీంతో ఆ చెప్పుల నుండి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లు ప్రబలుతుందనేమో, లేకపోతే ఆ దరిదాపుల్లో చెప్పులు వేసుకుని తిరగనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు సైన్స్ చెప్పేది కూడా అదే కదా. మనం తీసిన గోడల్లో అలాగే వెంట్రుకల్లో దానికి జీవం 36 గంటలు ఉంటుంది. అది గనక టచ్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి అనర్థాల కారణంగానే ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా అందుకనే చెప్పేది రాత్రిపూట గోళ్లు తీయకూడదు, ఆ గోళ్లు తొక్కకూడదు. గోళ్లు తొక్కితే దరిద్రం వస్తుందని కాదు, దరిద్రం రాదు, దాంట్లో ఆ జీవం ఉంటది కాబట్టి ఆ దానికి సంబంధించిన ఏవైనా కానీ వీళ్ళకి ఇంపాక్ట్ అవుతుందనే కారణంతో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు, మీరు వాటిని తక్కితే దరిద్రం అని. సో అమ్మో దరిద్రంగా వాళ్ళు తొక్కకూడదు అనే ఉద్దేశంతో మనం జుట్టు కానివ్వండి, వెంట్రుకలు తీసేసిన వెంట్రుకలు కానివ్వండి, అలాగే వీటిని మనం తొక్కమన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఈ వివక్ష ఉంది, కానీ మన సౌత్ ఇండియాలో మాత్రం చాలా మంది మారారు. అసలు ఈ బాపనాళ్ళు ఉండబట్టే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన దేశానికి వచ్చి ఈ క్రైస్తవ మతాన్ని మొత్తం కూడా పాకిద్దాం అనుకున్నారో దాన్ని వీళ్ళే తొక్కిపెట్టారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళని దూరంగా ఉంచి లేకపోతే ఇంకోటి చేసి మన హిందూ మతాన్ని కాపాడాలని చేశారు. సో ఆ దాంట్లో భాగంగానే వీళ్ళు మమ్మల్ని అణగారిన వర్గాలుగా చేశారు, అలాగే మమ్మల్ని అంటరాని వారుగా చేశారు అని దాన్ని ఒక ప్రాపకాండా చేశారు. అది కూడా బ్రిటిష్ వాళ్ళ స్కెచ్. ఇక ఈ మధ్య వైరల్ అయినటువంటి పాట ఒకటి ఉంది కదా, అంటే ఎప్పుడో పెట్టిన పాట, ఇప్పుడు దాని మీద కూడా బాగా రచ్చరచ్చ నడుస్తుంది. దాంట్లో ఆ పాటలో కూడా జంజం తీసి అంగి ఎందుకు వేసుకోవు, ఈ బాణ పొట్ట వేసుకొని ఉంటాడు బాపనాడు, ఇది బలిసింది, ఇలాంటి పాటల రూపంలో పాడాడు. ఈ విషయానికి వస్తే ఈ జంజం అంటే యజ్ఞోపవీతం అంటారు. ఈ యజ్ఞోపవీతం అంటే గాయత్రి దేవికి ప్రతిరూపంగా భావిస్తాడు బ్రాహ్మణుడు. అసలు వీళ్ళు ఈ చదువుకుంటే కదా ఈ గాడిదలు ఎవరైతే యూట్యూబ్ లో వీటిలో మాట్లాడుతున్నారు, గాడిదకి ఏం తెలుస్తుంది గంధం చెక్కల విలువ. ఇప్పుడంటే కాన్వెంట్ చదువులు వచ్చాయి, కానీ అప్పట్లో వేదాలు, ఉపనిషత్తులు ఇవే మన జీవనాధారం. వాటి నుంచే మనకి వైద్యం కానీ విజ్ఞానం రానివ్వండి, వాటిలో అనేకమైన ఎన్నో దాగున్నాయి. అవన్నీ చదవాలంటే ఎంతో నిష్టగా పవిత్రంగా చదువుతారు. ఆ వేదాలు చదివినప్పుడు దాని పవర్ ఏదైతే ఉందో, ఆ వేదం యొక్క పవర్, ఆ ధ్వని యొక్క పవర్ ఏదైతే ఉందో, అది వీళ్ళు ధరించేటువంటి జంజం ఏదైతే ఉందో ఆ జంజంలోకి లేకపోతే రుద్రాక్షలతోటి లేదా స్ఫటికాలతోటి చేసినటువంటి మాలతోటి దాంట్లో ఇమిడీకృతమై ఉంటది. మరి ఇప్పుడు మనం ఉదాహరణ చెబుతా. ఇప్పుడు గతంలో పాటలు వింటాం, లేకపోతే ఇవన్నీ ఎలా వినేవాళ్ళం, పాటలు వింటాం కానీ మాటలు కానీ ఇవన్నీ ఏ విధంగా జరిగిందంటే ఎవరైతే వాళ్ళు పాడతారో ఎవరైతే మాట్లాడతారో అది ఒక టేప్ ఉండేది కదా, ఆ టేప్ లో మ్యాగ్నెట్ రూపంలో ఉంటది కదా, ఆ మ్యాగ్నెట్ లో ఇవన్నీ కూడా నిక్షిప్తమై మళ్ళా మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆ పాటను లేకపోతే వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా వినగలుగుతాం. ఇప్పుడంటే చిప్ సిస్టమ్ వచ్చింది, అఫ్ కోర్స్ ఇది కూడా దాని నుంచి వచ్చింది. అలాగే స్ఫటికమాల నుంచి జంజు నుంచి ఆ తరంగాలు వాళ్ళ మనసుకి చేరతాయి. ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఆ వేదం చదువుతూ వేదం యజ్ఞాలు చేసేవాళ్ళు కానీ వేదం చదివే వాళ్ళకి ఆ తరంగాలు వాళ్ళ మనసుకు చేరతాయి. అయితే ఈ దుర్మార్గులు ఈ తినే ప్రసాదాలను కూడా వదలలేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేవు. అసలు వీళ్ళు ఎందుకు నిజంగానే ప్రసాదాలు తిని ఇంత బాణ పంటలు పెంచారా? కాదు.
కానే కాదు. దీనికి కూడా నేను ఒక వివరణ ఇస్తాను. పూర్వము ఆ ఊళ్ళలో ఒక మంచి ఆహారం దొరికేది కాదు. అందరికీ కాదు, కొంతమందికి దొరికేది కాదు. ఎందుకంటే ఈ పొలం పోయేవాళ్ళు, లేకపోతే ఇతర కుల వృత్తుల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని సర్వేజన సుఖినో భవంతు అని తలిచి ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే గుళ్ళలో ప్రసాదాలను పంచిపెట్టేవాళ్ళు. ప్రసాదాల్లో ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉండేవి. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు అగ్రవర్ణాల వారు ఆ పరిసరాల్లోకి రానిరు కదా, వాళ్ళు పేరు చెప్పి ఈ బాపనాళ్ల ప్రసాదాలన్నీ మెక్కి తింటారు, అందుకనే వాళ్ళకి బాణ కడుపులు వచ్చినాయని. కానీ అది తప్పు. ప్రతి గుళ్ళో కూడా ప్రసాద వితరణ జరిగేది. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని గ్రామ పెద్దలకి, అలాగే మున్సిపులకి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంతేకాదు, ఆ గుడి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా ప్రసాదాలు పంచేవాళ్ళు. దాంతో ఏంటంటే వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు కదా, వాళ్ళకి ఆ ఇంగ్రీడియంట్స్ వెళ్ళేవి. అందుకనే ఈ ప్రసాద వితరణ అని జరిగేది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిరియాలని, లేకపోతే లవంగాలని ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా పులిహారలో ఉన్నాయి, ఆవు నెయ్యి కానీ ఇవన్నీ కూడా ఆ ఊరి క్షేమాన్ని కోరుకొని ఆ పురోహితుడు ఉదయాన్నే లేచి ఆ ప్రసాదాన్ని చేసి ఆ వితరణ చేసేవాళ్ళు. దాంతో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అయితే ఈ మిగతా కులాల వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పొట్టలు వచ్చేవి కాదు. ఈ అదుర్సు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా వీళ్ళు కూర్చొని చేసేది ఉద్యోగం ఏంది, పురోహితం. ఆ మాత్రం ఇప్పుడు పొట్ట ఉండదా అని బ్రహ్మానందం చెప్తాడు కదా. సో ఆ విధంగా పొట్టలు వచ్చినాయేమో గాని, అంతేగాని వీళ్ళు వాళ్ళకి ఎవరికి పెట్టకుండా ప్రసాదం మొత్తం కూడా తినేవాళ్ళు కాదు. ఇక ఆ పాటలోనే ఒక ఆయన అంటాడు, అంగి ఎందుకు వేసుకోరు, అరే అంగి ఎందుకు వేసుకోరు అంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. దీనికి కూడా నేను సైంటిఫిక్ రీజన్ చెప్తాను, అలాగే అసలు వాళ్ళు ఎందుకు వేసుకోరో కూడా చెబుతాను. ఓకే, ఒకటి, మీరు దేవాలయాల్లో లేదా హోమాల్లో పూజ చేసేటప్పుడు ఆ భగవంతుని నుంచి వచ్చే తరంగాలు లేదా ఆ గుళ్ళో ప్రతిష్ఠించినటువంటి ఏవైతే ఈ రాగి ఇట్లాంటి లోహాలు ఏవైతే ఉన్నాయో ఆ లోహాల నుంచి వచ్చే తరంగాలు అవి ఏంటంటే మనకి నేరుగా హృదయాన్ని తాకుతాయి. అలా తాకాలని భావించే వాళ్ళు చొక్కా వేసుకోరు. ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో వెళితే తమిళనాడు అటువైపు, ఎందుకు అనంత పద్మనాభ స్వామి గుళ్ళోకి వెళ్ళండి, మీకు చొక్కాని అలౌ చేయరు. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే తరంగాలు మన మనసుకు తాకాలి, మనం పవిత్రం కావాలనేది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అంటే వీళ్ళు ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు కానీ మనకి చిన్నప్పుడు ఒక సైన్స్ బుక్ ఉండేది. ఆ సైన్స్ బుక్ లో ఏముండేది, చేతి గడియారం గనక జేబులో వేసుకుంటే ఎందుకు టిక్ టిక్ అనే శబ్దం రాదు అని. ఎందుకు, ఆ చొక్కా ఏదైతే ఉందో ఆ టిక్ టిక్ అనే శబ్దాన్ని దాన్ని బంధిస్తుంది. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటది. అందుకనే గుడికి వెళ్ళినప్పుడు చొక్కా వేసుకోరు ఈ బేపనోళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. అంగీ వేసుకోవడానికి రెండో కారణం కూడా ఉంది. ఏంటంటే అది పూర్వం పంక్తి భోజనాలు ఉండేవి అనమాట. ఎందుకంటే ఒక్కో ఇంట్లో 10 మంది 15 మంది 20 మంది ఉండేవాళ్ళు. లేకపోతే ఏదన్నా ఫంక్షన్ జరిగినా ఏది చేసినా గానీ జనాలు వచ్చేవాళ్ళు. ఇక వాళ్ళు ఎందుకు భోజనంలో చొక్కాలు వేసుకోరు అంటే కొంతమందికి మొహమాటం ఎక్కువ అనమాట. నాకు ఇష్టమైంది ఇంత వడ్డించండి, ఇంత ఇవ్వండి అని అప్పట్లో అడిగేవాళ్ళు కాదు. కొంతమంది మొహమాటలు వస్తారు. ఇప్పటికీ కొంతమంది బ్రాహ్మణులలో ఒకేసారి కూర్చొని తిని ఒకేసారి లేస్తారు. దీనికి కారణం ఏంటంటే కొంతమంది నాకు మరలా వడ్డించండి అనే అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి మొహమాటం. అప్పుడు ఆ వడ్డించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ వడ్డించేవాడు ఈ భోక్త అంటే తినేవాడిని పొట్టం చూసి, ఓహో వీడు మొహమాట పడుతున్నాడు, వీడికి కొంచెం వడ్డించాలి అని చెప్పి బక్క చిక్కిన ప్రాణాలు ఉండేవి కదా అప్పట్లో, వాళ్ళకి వడ్డించేవాళ్ళు. ఇక ఒకేసారి కూర్చొని ఒకేసారి లేవడం వెనక అర్థం ఏంటంటే, ఇప్పుడంటే బఫేలు వచ్చాయి కానీ అప్పట్లో పంక్తి భోజనం చేసేవాళ్ళు. ఉదాహరణకి మన పక్కన వాళ్ళు ఉంది అనుకున్నాం, భోజనంలో కూర్చున్నాం లైన్ లో, వాడు గబగబా తినేసేసాడు. మనకి ఏందమ్మో వాడు లేచాడు మనం కూడా లేవాలి, మనం తిండిపోతాం అనుకుంటారని చెప్పి గబగబా తినేసి హడావుడికి లేస్తాం. దాంతో ఏమవుతుంది, మనకి జీర్ణాశయ సమస్యలు. అందుకనే వాళ్ళకి ఒక రూల్ ఏంటంటే అందరూ ఒకేసారి కూర్చోవాలి, అందరూ ఒకేసారి లేవాలి. ఇక జీవహింస మహాపాపం అని చెప్పారే గాని ఈ బ్రాహ్మణులు మీరు గొడ్డు మాంసం తినండి అని ఏనాడు వాళ్ళు చెప్పినట్టు చరిత్రలో లేదు. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు మారారేమో గాని కాలానుగుణంగా మారరా, మాంసం తింటే బేపనాడు మాంసం తింటున్నాడు రా అందుకనే రేట్లు పెరిగినాయి అంటారు. తినకపోతే వీడు పప్పుగాడరా అని పిలుస్తున్నారు. అయితే బ్రాహ్మణులు కూడా అనేక రకాలు ఉన్నారు. ఇందులో పౌరోహిత్యం చేసేవాళ్ళు, గ్రామాలను పాలించేవాళ్ళు, అర్చకత్వం చేసేవాళ్ళు అనేకం ఉన్నారు. వీళ్ళు అర్చకులు పౌరోహిత్యం చేసేవాళ్ళు నాకు తెలిసి ఇప్పటికి చాలా నిష్టంగానే ఉన్నారు. ఎందుకంటే అవి గనక తింటే మంత్రం స్వచ్ఛంగా రాదు, శబ్ద దోషం వస్తుంది. సరే ఇది అప్రస్తుతం, ఎందుకంటే అసలు ఈ శబ్దము ఈ దోషము ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు చదువుకున్న జ్ఞానం కాదు కదా ఇది. వీళ్ళందరూ కూడా కారు కూతలు కోస్తూ ఉంటారు. అసలు బాపనాళ్ళ బాధలు అన్ని ఇన్ని కావు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా ఉదయాన్నే వాడు 4 లేవాలి, లేచి ఆ బావిలో చన్నీటి స్నానం చేసి గుడి తలుపులు తెరిచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఉండి ఇంటికి వెళ్ళి 2 గంటలు పడుకొని ఆ ఇంటికి సంబంధించిన
పనులు ఇంట్లో మరి పనులు ఉంటాయి కదా, అవి ఎవరు ఉంటారు 2 గంటల్లో ముగించుకొని మళ్ళా సాయంత్రం 4 గంటలకు స్నానం చేసి రాత్రి 9-10 గంటల వరకు గుళ్ళో ఉండి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి పాపం 10-12 ఇక అతను ఎప్పుడు కుటుంబంతో స్పెండ్ చేసేది, ఇక ఎప్పుడు కాపురం చేసేది. కానీ మిగతా వాళ్ళు మనం అలా కాదు కదా, 8 గంటలు డ్యూటీ చేస్తే మనకు లక్షల జీతాలు వస్తాయి. కుదిరితే ఫ్యామిలీతో సినిమాకో షికారుకో వెళ్తాం. కానీ గుడికి 1 గంట ఆలస్యం అయిందనుకోండి అయ్యగారు, భక్తులు ఊరుకోరు. అయ్యో అసలు అంత దేవుడు ఇంకా పంతులు గారు తీయలేదు, ఇంకేం చేస్తున్నాడు వాడు దొర్లుతున్నాడేమో అనుకుంటారు. ఇంత కష్టపడితే ఆ అయ్యవారికి వచ్చేది ఓ గుప్పెడు బియ్యం, కూరగాయలు. ఆ బియ్యం కూడా పురుగులు పట్టినవి, అవి కూడా పుచ్చిపోయిన కూరగాయలు, ఇలాంటివి క్వాలిటీ తక్కువ వేస్తారు. పోనీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళకి ఇచ్చే జీతం ఏమన్నా వేలల్లో ఇస్తారా? చాలా తక్కువ. 2,000, 3,000, 5,000, 10,000, 15,000. ఆ ఊరి పవిత్రను కాపాడుతూ ఆ విగ్రహాల ఆభరణాలు కాపలా కాస్తూ కుక్కల జీవితం వెళ్లదీసే పురోహితుడిని, ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కాపాడే పూజారిని పట్టుకొని అనరాని మాట్లాడుతూ ఉంటే మన హిందువులు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు. ఇక ఆ రిజర్వేషన్ విషయాన్ని గురించి కూడా కామెంట్ చేశారు. ఈ రిజర్వేషన్ విషయం వస్తే భారతదేశం పుట్టినప్పటి నుంచి రిజర్వేషన్ కు దూరంగా ఉంటూ కలగంజి తాగి బతుకుతున్నాడు ఈ బేపనోడు. ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా. కానీ రిజర్వేషన్లు ఏ రోజు కూడా అడ్డుకోలేదు, ఇప్పటికీ కూడా అడ్డుకోవట్లేదు. అంతెందుకు, బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో, ఆయన కూడా ఒక బ్రాహ్మణికి దత్తత పోయినోడే. మరి ఆయన రాజ్యాంగం రాసే కమిటీకి ఆయన హెడ్ కదా, మరి ఆయన హెడ్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ని పూజిస్తారు, బేపనోడిని తిడతారు. ఇదే వేరే కులంలో జరిగితే రాస్తారోకలు చేస్తారు, నానా చేస్తారు. అసలు ఇదంతా కూడా ఈ సినిమాల వల్ల వీటి వల్ల వచ్చినాయి. ఇప్పటికైనా మారండి, అందరం మనుషులమే. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకునే ఒకే ఒక్కడు బ్రాహ్మణుడు. అది గుర్తుంచుకోండి.